ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగున్నారని, దినదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నారు. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న దీవెన యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారము ఆయను. ప్రియులరా, ఈ వచనం మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మన రక్షణకు కారణభూతుడు కాబట్టి భయానికి ఎటువంటి చోటు లేదు. మన బలహీనతల మధ్య కూడా ఆయన మన బలమై నిలుస్తాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు మన హృదయాల్లో స్తోత్రము ఉప్పొంగుతుంది. దేవుడు మన కీర్తనకు ఆస్పదుడు. ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసం మరింతగా బలపడుతుంది. రక్షణ అనేది మన ప్రయత్నం కాదు, కానీ దేవుని కృప. అందుకే భయాన్ని విడిచి విశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రార్థన. కరుణామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవే మా రక్షణ, మా బలము. భయపడే మా హృదయాలను విశ్వాసంతో నింపండి. ప్రతి పరిస్థితిలో మేము నిన్ను నమ్ముకొనుటకు మాకు కృప దయచేయండి. నీవు మా కీర్తనకు ఆస్పదుడవై ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా జీవితకాలమంతా నీ రక్షణను అనుభవించినట్లు నడిపించండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.